నమస్కారం, క్లోజ్ టీవీకి స్వాగతం. ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. కొత్త సీన్లను చూడడానికే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కలకల్లాడుతున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ అయి దాదాపు 2 నెలలు కావస్తుంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని చాలా మంది వేకళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే నిరీక్షణకు తెరపడనుంది. మరో 3 రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది. పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ది రూల్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్ ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ యాప్ లో చూపిస్తోంది. డిసెంబర్ 5న 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన పుష్ప 2 అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ ను కూడా ఇదే రన్ టైమ్ తో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప 2 స్ట్రీమింగ్ కానుంది.